హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ క్లాసెస్లో క్లాస్ 11 అండి ఇవాళ. సో మనం ఇవాళ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే బీడ్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. బీడ్స్ సైజెస్, నా దగ్గర ఉన్న సైజెస్ అన్ని చూపిస్తానండి. అలాగే బీడ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలి, బేసిక్ నాలెడ్జ్ చూపిస్తానండి, బేసిక్ క్లాస్. ఇంకా ముందు క్లాస్లలో బ్రీఫ్గా వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆరీ స్టాండ్కి ఫ్రేమ్ పెట్టేసి క్లాత్ అనేది టైట్గా చేసుకోండి ఫ్రెండ్స్. టైట్గా ఫిట్ చేసుకోండి, లేదంటే మొత్తం ఉడతొచ్చేస్తుంది. స్టిచ్చెస్ అయితే నీట్గా రావు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్లాస్లో మనం యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటంటే షుగర్ బీడ్స్ అండి. దాంట్లో సైజెస్ 2 mm సైజు, 3 mm సైజు, 5 mm సైజు యూజ్ చేస్తున్నామండి. ప్రజెంట్ నా దగ్గర అవే ఉన్నాయి. ఇంకా వైట్ కలర్ పర్ల్స్ కూడా యూజ్ చేస్తున్నాము. వైట్ కలర్ షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాము. నేను ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తున్న నీడిల్ వచ్చేసి 23.45 mm అండి. అలాగే జెరీ థ్రెడ్ కూడా యూజ్ చేస్తున్నా అండి, గోల్డెన్ కలర్. ఫస్ట్ మనం షుగర్ బీడ్స్ చూద్దామండి ఎలా స్టిచ్ చేయాలి అనేసి. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను నీడిల్కి బీడ్స్ అనేవి ఎలా తీసుకుంటున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేసి చూడండి. ఒక 2 తీసుకుంటే సరిపోతుందండి, లేదంటే ఎక్కువ తీసుకుంటే మొత్తము ఇట్లా లేచినట్టు అయిపోయి మొత్తము అసలు చూడ్డానికి ఏం బాగాలేకుంటుంది. సో నేను 2కి ఒక స్టిచ్ వేస్తున్నానండి. 2 బీడ్స్కి ఒక స్టిచ్. ఒకసారి 3 కూడా యూజ్ చేయొచ్చు, 2 యూజ్ చేస్తేనే బెస్ట్. 2 యూజ్ చేస్తే మంచిగా చాలా నీట్గా వస్తుందండి వర్క్. ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. చూసారు కదా ఫ్రెండ్స్, షుగర్ బీడ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేసి నాట్ వేసేసి మనము వైట్ కలర్ బీడ్స్ స్టిచ్ చేద్దాము. సేమ్ సైజు చూడండి ఎలా తీసుకుంటున్నాను ఏంటనేది. సేమ్ దానిలాగే అండి, గోల్డెన్ బీడ్స్ ఎలా స్టిచ్ చేసామో వైట్ కలర్ బీడ్స్ కూడా అంతే అండి. బీడ్స్ అన్నీ ఒకేలా స్టిచ్ చేస్తాము.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వైట్ కలర్ బీడ్స్ కూడా ఎలా స్టిచ్ చేసామనేది. ఇప్పుడు 2mm బీడ్స్ అండి. చూడండి, ఇవి మాత్రం సింగిల్గా స్టిచ్ చేయాలండి. ఇవి చాలా ఈజీ, తొందరగా అయిపోతాయి ఇవి స్టిచ్ చేయడము. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేస్తున్నా ఏంటి అనేది. మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, 2mm బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూసారు కదా. ఇప్పుడు మనము పర్ల్స్ చూద్దామండి, 2mm సైజు. ఇప్పుడు మనం 2mm సైజు పర్ల్స్ తీసుకుందామండి. చూడండి పర్ల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది సేమ్ అండి, అంత ప్రాసెస్ అంతా ఒకటే. మీ బ్లౌజెస్ మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి, మగ్గం వర్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ కలర్ పర్ల్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి 3mm బీడ్స్ స్టిచ్ చేద్దాం. ఇక్కడ నేను గోల్డ్ కలరు 3mm బీడ్స్ అయితే తీసుకున్నా అండి, గోల్డెన్ బీడ్స్. చూడండి సైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేద్దాము అవన్నీ నేను ముందు వీడియోలు ఇంకా మంచి వీడియోస్లలో చేస్తానండి. అయితే బేసిక్ మీకు అర్థం కావడం కోసము జస్ట్ ఇలా లైన్ వేసి చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. త్రీ ఎంఎం బీడ్స్ కూడా స్టిచ్ చేయడం అయిపోయిందండి. చూడండి, ఎండ్ నాట్ వేసేసి మనము 5mm బీడ్స్ స్టిచ్ చేద్దాము. చూడండి, మీకు సైజెస్ వేరియేషన్ తెలుస్తుంది అనుకుంటున్నా నేను. మా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నానండి, ఆశిస్తున్నా. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని మీరు విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా బూస్టప్ వస్తుందండి. డౌట్స్ అయితే కంపల్సరీ మీరు కామెంట్స్లలో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ బీడ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలి, ఈ బీడ్స్ టైప్స్, సైజెస్ చూసారు కదా. వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాస్ కనుక అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.